అంటే సీతక్ గారు రీసెంట్ ఈ రోజు చిన్న ప్రెస్ మీట్ లోని డ్రెస్సుల గురించి మాట్లాడారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మన సంస్కారవంతంగా ఉండాలా, మన హద్దుల్లో మనం ఉండాలి. ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శివాజీ గారు చెప్పినట్టు ప్రకృతిలో భాగంగా అత్యున్నత స్థానానికి ఎదగాలి. అలాగే మన సాంప్రదాయాన్ని, మన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. మనం పూర్వకాలంలో ఆడపిల్ల వంటింటికే పరిమితం అయ్యేది. ఇప్పుడు అందరూ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేటటువంటి కాలం వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత తీసుకోవాలి. ఆ విధంగానే శివాజీ గారు మాట్లాడారు. ఇప్పుడు ఎవరు సీతక్క మాట్లాడిన సీతక్క ఎంత సాంప్రదాయంగా ఉంటారండి. ఆమె ఎప్పుడు చూడు ఆ చీరకట్టు అని మన తెలుగు ఆడబిడ్డరా అంటే రాజకీయ నాయకులు సీతక్క కనపడుతుంది. వాస్తవంగా ఎప్పటి నుంచో కానీ, లేకపోతే ఎవరికైనా సహాయం చేసే విషయంలో కానీ నెత్తిన మూట పెట్టుకుని ఎక్కడో కొండల్లో ఉన్నటువంటి గిరిపుత్తుల కోసం ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా తమరపడుతుండేది సీతక్క బాగా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ బాగోగులు చూడడానికి నడుంగట్టి ముందుకెళ్ళి వాళ్ళ రోడ్డు రవాణా వ్యవస్థ కల్పించడము, అలాగే మంచినీటి సౌకర్యం కల్పించడం. వారికి ఎప్పటి నుంచో భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కరెంట్ లేదు, అలాంటి గ్రామాలు కూడా వెళ్ళి కరెంటు వేయించడము ఒక గొప్ప కార్యక్రమం చేశారు పవన్ కళ్యాణ్ గారు. సీతక్క కూడా ఇప్పుడు కూడా ట్రైబల్స్ అంటే ఆమె కూడా గిరిబిడ్డే కాబట్టి వారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది, తమరపడుతుంది. ఎంత గిరిబిడ్డైనా మన సాంప్రదాయాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల్లో ఒక ఆమె. నిజంగా అలాంటి వారి వల్ల మనం సంస్కారం నేర్చుకోవాలి తప్ప ఇలాంటి అనసూయ వల్ల కుసంస్కారం అయిపోకూడదు.